శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో స్త్రీ పర్వంలో 11 అధ్యాయాలు పూర్తి చేశాం. 12వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ హతేషు సర్వసైన్యేషు ధర్మరాజో యుధిష్ఠిరః శుశ్రువే పితరం వృద్ధం నిర్యాంతం గజసాహ్వయాత్ సోభ్యయాత్ పుత్రశోకార్తః పుత్రశోక పరిప్లుతం శోచమానం మహారాజా భ్రాతృభిః సహితస్తథా అన్వీయమానో వీరేణ దాసార్హ్యాన మహాత్మనా యుయుధానేన చ తథా తథైవ చ యుయుత్సువ తమన్వగాత్ సుదుఃఖార్త ద్రౌపదీ శోకకర్షిత సహ పాంచాలయోషిద్భియాస్తత్రాసన్ సమాగతః. స గంగామను బృందాని స్త్రీణాం భరతస్తమా కురరీణాం వార్తానాం క్రోశంతీనాం దదర్శః. తాభిః పరివృతో రాజా క్రోశంతీభిః సహస్రశః ఊర్ధ్వబాహుభిః తాభిః రుదతిభిః ప్రియాప్రియై క్వను ధర్మజ్ఞాత రాజ్ఞః క్వను సాజ్యం సంశత యచ్ఛావధీత్ పితॄన్ భ్రాతॄన్ గురుపుత్రాన్ సఖీనపి ఘాతయిత్వా కథం ద్రోణం భీష్మం చాపి పితామహం మనస్తే భూన్మహాబాహో హత్వా చాపి జయద్రథం. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. సర్వసేనలు కూడా సంహరింపబడగా ధర్మరాజు వృద్ధుడైన తన తండ్రి అంటే ధృతరాష్ట్రుడు, ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి పెదనాన్నే తండ్రి, హస్తినపురి నుండి బయలుదేరాడని విన్నాడు. అప్పుడు పుత్రశోకంలో మునిగి ఉన్న ధర్మరాజు పుత్రశోకహర్తుడై దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడి దగ్గరికి సోదరులతో కలిసి వచ్చాడు. అటు ధర్మరాజు పుత్రశోకంలోనే ఉన్నాడు, ఇటు ధృతరాష్ట్రుడు పుత్రశోకంలోనే ఉన్నాడు. ధర్మరాజు కొడుకుల్ని చంపేశారు కదా, ఉప పాండవుల్ని, ధర్మరాజు కొడుకుని. అశ్వత్థామ నిద్రపోతుండగా చంపేశాడు. ఇటు ధృతరాష్ట్రుడు పుత్రుడు అందరూ కూడాను యుద్ధంలో చంపబడ్డారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడాను శోకహర్తులై ఉన్నారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి తన సోదరులతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఆయన కృష్ణుడు, సాత్యకి, యుయుత్సువు వీళ్ళు ముగ్గురు కూడాను ఆయన వెంట ఉన్నారు. ఆ తర్వాత ద్రౌపది కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చిన పాంచాల స్త్రీలతో కలిసి, పాంచాల రాజులందరూ కూడా చనిపోయారు యుద్ధంలో. అంటే ద్రౌపది సహోదరులందరూ కూడా చనిపోయారు. వాళ్ళ భార్యలతో కలిసి ధర్మరాజును అనుసరించింది ఆమె. గంగా తీరంలో ఆర్తితో ఆక్రోశిస్తున్న క్రౌంచ పక్షుల్లాగా ఉన్న ఆ స్త్రీల బృందాలను చూశాడు ధర్మరాజు. పాండవులకు ప్రియులు అప్రియులు అయిన వారి కోసం
ఇద్దరు అంటే అటు వాళ్ళు కూడా సోదరులేగా చనిపోయిన వాళ్ళు, ధృతరాష్ట్రుడు పుత్రులు. వాళ్ళందరి కోసం ఆర్తితో ఏడ్చాడు ధర్మరాజు. ఆ తర్వాత ఆక్రోశిస్తున్న వేల కొలది స్త్రీలు కూడా అక్కడ ధర్మరాజును చుట్టుముట్టారు. రాజు యొక్క ధర్మజ్ఞత్వం ఎక్కడికి పోయింది? దయాళుత్వం ఏమైపోయింది? తండ్రుల్ని, సోదరుల్ని, గురుపుత్రుల్ని, మిత్రుల్ని కూడా చంపించాడు. ద్రోణుని చంపి పితామహుడైన భీష్ముణ్ణి పడగొట్టి జయద్రథుని సంహరించి నీ మనస్సు ఏ స్థితిలో ఉంది? కిం నురాజ్యేన తే కార్యం పితॄన్ భరాతృన్ నపశ్యతః అభిమన్యుంచ దుర్దర్శం ద్రౌపదేయాంశ భరత అతీచ్యత మహాబాహు క్రోశంతి కురరీరివ పవందే పితరంజేశ్చం ధర్మరాజో యుధిష్ఠిరః తతో అభివాజ్య పితరం ధర్మేణ మిత్రకర్షణాన్యవేదయంత నామాని పాండవాస్తేపి సర్వశః తమాత్మజాంతఃకరణం పితా పుత్రవధార్జితః అప్రీయమాణః శోకార్త పాండవం పరిషస్వజయే ధర్మరాజం పరిశోచ్య సాంత్వయిత్వా చ భారత దుష్టాత్మా భీమమన్యైశ్చత్ దిధక్షరు విపావకః స కోప పావకస్తస్య శోకవాయు సమీరితః భీమసేనమయం దవం దిధక్షురివ దృశ్యతే తస్య సంకల్పమాజ్ఞాయ భీమం ప్రచ్చ శుభం హరి భీమమాక్షిప్య పాణిభ్యాం ప్రదదో భీమమాయసం ప్రాగేవ తు మహాబుద్ధి బుద్ధ్వాం తస్యంగితిం హరి సంవిధానం మహాప్రాజ్ఞ తత్ర చక్రే జనార్దన. పితరులు, సోదరులు, అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు లేకుండా రాజ్యాన్ని నువ్వేం చేసుకుంటావు? ఆ తర్వాత ధర్మరాజు పెదనాన్నకి నమస్కరించాడు. ఇదంతా కూడా ఆ స్త్రీలు, ధర్మరాజు కూడా ఇలానే భావిస్తున్నారు. ఏం చేసుకోవాలి ఈ రాజ్యాన్ని? నా వాళ్ళు పోయారు, వాళ్ళు పోయారు. పెదనాన్నకు నమస్కరించాడు. ఆ తర్వాత పాండవులందరూ కూడా పెదనాన్నకి నమస్కరించారు. గుడ్డివాడు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకొని నమస్కరించారు. పుత్రవధతో పీడింపబడుతున్న ఆ ధృతరాష్ట్రుడు తన కుమారుల్ని అంతం చేసిన ధర్మరాజును ఇష్టం లేకుండానే కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భీముని కోసం ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడటం ఎట్లా ఉంది అంటే, భీమసేనుడనే అనే వనాన్ని దావాగ్ని తగలబెట్టబోతుందా అన్నట్టుగా ఉందన్నమాట. ఈ సంగతి గ్రహించాడు కృష్ణ భగవాన్. వెంటనే భీముణ్ణి పక్కకి నెట్టి లోహంతో చేసిన భీముడి యొక్క ప్రతిమను ధృతరాష్ట్రుడు ముందు ఉంచాడు. అంటే ధృతరాష్ట్రుడు యొక్క మనస్సులో ఏముందో పరమాత్మకు తెలియకుండా ఉంటుందా? అది ముందే గ్రహించి ఏర్పాటు ముందే చేయించి పెట్టాడనమాట. తంగృహీత్వైన పాణిభ్యాం భీమసేనమయస్మయం భభంజ బలవాన్ రాజం అన్యమానో వృకోదరం. వెంటనే దాన్ని కౌగలించుకొని ముక్కలు ముక్కలు చేశాడు ధృతరాష్ట్రుడు. ఎంత బలం ధృతరాష్ట్రుడికి! లోహాన్ని కూడా ముక్కలు ముక్కలు చేయగలిగాడు అనమాట కావలించుకోగానే.
తం గృహీత్వైన పాణిభ్యాం భీమసేనమయ స్వయము భభంజ బలవాన్ రాజం మన్యమానో వృకోదరం నాగాయుత బల ప్రాణ సరాజా భీమమాయసం భుంక్వా విమహితోరస్క సుస్రావ రుధిరం ముఖాత్ తతః పపాత మేదిన్యాం తథైవ రుధిరోక్షిత ప్రపుష్పితాగ్రశిఖరః పారిజాత ఇవ ద్రుమః ప్రత్యగృహ్ణాస్య తం విద్యాన్ సూతో గావల్గణిస్తదా మైవమిచ్చ బ్రవీచ్చైవం సమయం సాంత్వయన్నివ సతు కోపం సముత్సృజ్య గతమన్యుర్మహామనా ఆహా భీమేతి చుక్రోశు నృపః శోక సమన్వితః తం విదిత్వా గతక్రోధం భీమసేన వధార్థితం వాసుదేవో వరః పుంసాం ఇదం వచనమబ్రవీత్ మా శుచో ధృతరాష్ట్రత్వం నైష భీమస్త్వయా హతః ఆయసి ప్రతిమాహ్యేష త్వయా నిష్పాదితో విభో. ధృతరాష్ట్ర మహారాజు కూడా భీముళ్లాగానే 10,000 ఏనుగుల బలం గలవాడు. అలా లోహ ప్రతిమను బద్దలు చేయగానే ఆయన రొమ్ము నలిగిపోయింది, నోటి నుంచి నెత్తురు కారింది. ఆ తర్వాత అలానే నెత్తురుతో తలిసి నేలబడ్డాడు. అప్పుడు సంజయుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన్ని ఓదార్స్తూ శాంతపరుస్తూ ఇలా చేయ తగదు అని చెప్పాడు. అంతలో ఆయన కోపాన్ని వీడి అయ్యో భీమా అంటూ ఆక్రోశించాడు. భీమసేనుణ్ణి చంపినట్లు భావించాడు. అలా బాధపడుతున్న ధృతరాష్ట్రుడి యొక్క కోపం తొలగిపోయేటట్టు వాసుదేవుడు అన్నాడు. కృష్ణ భగవానుడు, ధృతరాష్ట్ర, నువ్వు శోకించవద్దు. నువ్వు భీమసేనుణ్ణి చంపలేదు, నువ్వు పడగొట్టింది అతని లోహ ప్రతిమను మాత్రమే. త్వాం క్రోధవశమాపన్నం విదిత్వా భరతర్షభా మయా కృష్టః కౌంతేయ మృచోర్ధం శ్రాం తరంగత నహి తే రాజశార్ధూలా బలే తుల్యోస్తి కశ్చన కః సహేత మహాబాహో బాహ్వోర్విగ్రహణన్నరః యథాంతకమను ప్రాప్య జీవన్ కశ్చిన్న ముచ్యతే ఏవం బాహ్వంతరం ప్రాప్య తవ జీవేన్న కశ్చన తస్మాత్ పుత్రేణ యాతేషౌ ప్రతిమా కారితాయసి భీమస్య సేయం కౌరవ్య తవైవోపహృత మయా. నువ్వు కోపానికి లోనై ఉన్నావని భావించి నేనే భీముణ్ణి మృత్యువు నుండి తప్పించాను అని కృష్ణ భగవానుడు అన్నాడు ధృతరాష్ట్రుడితో. ఎందుకంటే బలంలో నీతో సమానమైన వాడు ఎవడు కూడా లేడు. నీ భుజాల పట్టును ఏ నరుడు కూడా, అంటే భీముడు కూడా తట్టుకోలేడు. అందువల్ల నీ చేతుల మధ్య చిక్కిన వాడు ఎవడు కూడా బతకలేడయ్యా. నీ కొడుకు తయారు చేయించిన భీముని ఈ లోహ ప్రతిమనే నేను నీ ముందు నిలిపా. పుత్ర శోకాభిసంతప్తం ధర్మాదపకృతం మనః తవ రాజేంద్ర తేన త్వం భీమసేనం జిగాంససి. పుత్రశోకంతో తప్పించిపోతున్న నీ మనస్సు ధర్మం నుండి తొలగింది, అందుకే నువ్వు భీమసేనుణ్ణి చంపదలుచుకున్నావు. నత్వే తత్తే క్షమం రాజన్ అన్యాస్త్వం యద్వృకోదరం నహి పుత్రా మహారాజా జీవేయుస్తే కథంచన. ఇది నీకు తగిన పని కాదయ్యా. కృష్ణుడు అంటున్నాడు, మహారాజా, భీమసేనుణ్ణి చంపినంత మాత్రాన నీ కుమారులు జీవించి వస్తారా చెప్పు. యస్మాద్యత్కృతమస్మాభి మన్యమానై శమం ప్రతి అనుమన్యస్వ తత్సర్వం మాచ శోకే మనఃకృత. కాబట్టి శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో మేము చేసిందంతా కూడా నువ్వు అనుమతించు, మనస్సును శోకంపై నిలపవద్దు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ఆయస భీమ భంగే ద్వాదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 12వ అధ్యాయం. రేపు మనం 13వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.